హలో, నమస్కారం అండి. జై శ్రీరామ్ అండి. ఎవరండి? జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఆ, మంచి పాట పెట్టుకున్నారు కదా. జై శ్రీరామ్ అంటే ప్రాబ్లం ఏంటి? హిందువులే కదా. అవునండి. కరప మండలం కోడార గ్రామం. ఆ! ఆ, నా పేరు పెనుగొండ దుర్గా ప్రసాద్ అండి. హిందూ సైన్య వ్యవస్థాపక అధ్యక్షుని రాజమండ్రిలో ఉంటాను. అది చెప్పండి సార్. మీ పేరండి? గంగాధర్ అండి నా పేరు. గంగాధర్ గారు ఏంటి జనసేనలో మందే పోస్టు? అవునండి. అవునండి, చెప్పండి. పోస్ట్ ఏం లేదండి, మాకు పదవులు గట్రా ఏం లేవు. చెప్పండి. ఏంటండి మరి చర్చ్ అలాగైతే ఎలాగా? తప్పు కదా. ఎలాగండి? ఎలా తప్పండి? అది చర్చ్ అవుతే చర్చ్ అని కట్టుకోమనండి, ఇల్లు అవుతే ఇల్లు అని రాసిచ్చేయమనండి. తప్పేముంది కూర్చోబెట్టి? ఇప్పుడు వాళ్ళకి పర్మిషన్ మామూలుగా పంచాయతీ నుంచి ఇల్లని అప్రూవల్ ఇచ్చారు. వాళ్ళు రేపు పొద్దున్న చర్చి కార్యక్రమాల్లో జరిపిన రోజున మీరు వచ్చి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. అలా కుదరదండి, ఇబ్బంది ఇది లేదు. రాజ్యాంగం అండి. నేను ఒక మాట చెప్తాను సోదరా. ఆ! ఇలాంటి మేము ఎందుకంటే మీరు అవుతే అక్కడ చుట్టుపక్కల చూస్తారు. ఎందుకంటే హిందూ భావజాలం మన హిందువుల్లో తక్కువ. మెయిన్ మీ ఊర్లో నాయకత్వం ఇస్తున్నప్పుడు మేము హిందూ భావజాలం అని చెప్పేసి మేము హిందువులనే చూస్తా ఉంటే కుదరదండి ఇక్కడ. నేను హిందూనే. నేను చాలా పెద్ద హిందూనే. హిందువులు అవుతే అక్కడ నీకు అలాగే విషయం ఇక్కడ నేను చెప్తానండి. ఊళ్ళో నాయకత్వం వహించినప్పుడు నేను హిందూనంటే కుదరదండి. ఆ, అన్ని మతాలు ఒకటే, నాకు అన్ని కులాలు ఒకటే. ఆహా, అది వేరే మతాలను కించపరచమని నేను అంటాలే. ఇప్పుడు మీరు ఎవరి మాటలు వినేసి మీరు మామూలుగా మిమ్మల్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తున్నారో అక్కడ జరిగేది అది కాదండి. మీరు అర్థం చేసుకోండి. స్వామి, మిమ్మల్ని మేము ఎవరో రెండు రాంగ్ గైడ్ రాష్ట్రాల్లో చేస్తున్నారు. తిరిగే వ్యక్తులు. ఐదో సైన్యం ఎక్కడో పెట్టుకుని తిరుగుతలేదు. అవునండి, మీరు రండి ఒకసారి. మీరు వచ్చి పంచాయతీకి వెళ్ళండి. అక్కడ ఉంది, అక్కడ డాక్యుమెంట్ ప్రూఫ్ చూసుకోండి. చూసుకుని అక్కడ కరెక్ట్గా లేకపోతే మీరు ఏం చేస్తారు సరే, మీతో చేయండి. ఎందుకు మాట్లాడదాం అనుకున్నానంటే మీ అభిప్రాయం తీసుకున్నాక నేను ఎలాగ రేపు పొద్దున వస్తున్నాను. రేపు ఉం. ఎలాగ చూస్తారో నేను అనేది అది కాదు. మీరు ఎందుకు అంతలా? నేను ఒకసారి ఎందుకంటే మామూలుగా మాట్లాడుతున్నాను అంతే. మీరు మీరు మాట్లాడతానంటే మామూలుగానే మాట్లాడుతూ మాట్లాడండి. చెప్పండి. హలో. ఎందుకు ఏమని అడుగుతున్నానంటే, ఉం. మీ గురువు గారేమో రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయనేమో నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే ఆయన దగ్గర పక్కన కూర్చుంటున్నారు. మీరు అదే జనసేనలో ఉండి కొంచెం అంటే కొంచెం ఈ 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సీపీ వల్ల నలిగిపోయి ఉన్నాం హిందూ ధర్మం. ఏంటంటే ఉం. అంతర్వేది దేశంలో 14 రోజులు జైల్లో ఉన్నాను నేను, నా ఉం. కార్యకర్తలతో 49 మందితో. ఇప్పుడు ఉం. మాకు కూడా కొద్దిగా ఉంటది. మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఉం. జిల్లా కలెక్టర్ గారు ఆయనకి చర్చి కట్టుకోమని పర్మిషన్ ఇస్తే ఓకే. ఆయన ఈ ఊరు అంటే మీ గ్రామం వాస్తవుడు ఇక్కడ కాదు. చర్చి కడతలేదు కదండి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? అయ్యో, చర్చి చర్చి కాదు కదా కాకుండా కట్టింది. ఇల్లు అని పెట్టి చాలా మంది చర్చిలు పెట్టారు. అవన్నీ సాల్వ్ చేసుకుంటాను వచ్చాం. మొన్న ద్రాక్షారామం ఉంది, మరి అప్పుడు చేయండి. ఇప్పుడు వీడియో ఆ పెట్టినా. విధంగా పెడితే ఇప్పుడు ఎందుకు అలా కంగారు కాదండి, ఇది పడతారు? ఇలా మొదలు పెడితేనే ద్రాక్షారామంలో ఎస్ఐ గారు సిఏ గారు వచ్చారు. వచ్చి అన్నీ సెక్రటరీ గారితో సహా సాల్వ్ చేసి ఇచ్చారు. ఇది కూడా చర్చ్ అని చెప్పి ఆవిడ వీడియోలో కూడా ఉంది. 40 సంవత్సరాల నుంచి మేము ఎక్కడో ఉంటున్నాం చర్చ్ అని. ఆవిడకి ఆల్రెడీ వేరే గ్రామంలో ఇల్లు ఉంది. సరిహద్దు తలం విషయాలు కూడా ఉన్నాయి. మీకు ఎందుకు ఫోన్ చేశానంటే పార్టీని మళ్ళీ మేము అనవసరంగా బయట పెడతాం. పంతం నానాజీ మన గారు పార్టీ మా పార్టీ సనాతన ధర్మం అంటే మాది హిందుత్వ పార్టీ కదండి. మొన్న ఆవిర్భావ సభ కూడా చూసారో లేదో మీరు? క్లారిటీగా చెప్పాడు ఆయన. నేను అవును, అన్ని హిందుత్వం స్టాండ్ మతాలను తీసుకున్నాను. నేను గౌరవించాలి హిందుత్వం మరి. అన్ని ఆ, మతాలను మేము అవునండి. గౌరవించామండి. ఇక్కడ ఆయనకి ఇంకో మాది గ్రామంలో హిందుత్వ ఇల్లుండి. పార్టీ కాదండి, మాది కాదండి, బీజేపీ కాదు. మాట్లాడండి మాట్లాడండి. మీరు మాట్లాడక నేను మాట్లాడతాను. మా మీకే పార్టీ వాగ్దాటి ఉంది బీజేపీ పార్టీ అనుకుంటున్నారా? అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. ఆ, మా పార్టీ బీజేపీ కాదు, జనసేన పార్టీ అండి. ఓకే, జనసేన. మీరు పార్టీ మీద రాటి రుద్దొద్దు. ఆ, మీరు మామూలుగా మీరు చేసేది ఏదో మీరు చేయండి. మేము చేసేది ఏదో మీరు ఓకే తప్పు ఓకే, ఏం నేను అడిగిన చేయట్లేదు. దానికి సమాధానం చెప్పండి. పార్టీ కాదు అది. హిందూ ఓట్ల అవసరం మీకు లేదా? అక్కడ అందరు చుట్టుపక్కల ఎవరికని? ఉన్న వాళ్ళు హిందువులే కదా. మేమందరూ హిందువులే. ఒకటి అక్కడ మీరు చుట్టుపక్కల ఉన్న చెప్తున్నట్టే వాళ్ళు మా ఊర్లో ఇలాంటి ఏమైనా మీరు కొత్తగా వచ్చి ఇలాంటి కొత్త ఎవరు? ప్రయోగం నేను కొత్తగా చేయవద్దు. వచ్చానా? ఒకసారి నా యూట్యూబ్ చూడు. నేను కొత్తగా వచ్చానా? ఏం మాట్లాడుతున్నావు స్వామి? సరే, చూద్దాం స్వామి.